గత 15 సంవత్సరాలుగా కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతూ వస్తుందన్నారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతోనే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం లభిస్తోందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆలోచన చేస్తూ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ఓటు చోరీ కార్యక్రమం ద్వారా ఓటు దొంగతనం చేసి 3 సార్లు గదికి 15 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ అది పెద్దల పార్టీ తప్ప పేదల పార్టీ కాదు. అది 15 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదలు, నిరుపేదలు ఎవరిని కూడా చూసే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం బీజేపీ పార్టీ ఎవరికి పనిచేస్తుందంటే ఎవరైతే పెద్దలు గుత్తదారులు ఉన్నారో, పెద్ద పెద్ద బడాసాలు ఉన్నారో వారి కోసం ఈ పార్టీ బీజేపీ పార్టీ ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంది తప్ప పేదలకు ఎవరు కూడా పనిచేసే పరిస్థితులు ఈనాడు బీజేపీ ప్రభుత్వం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి. మరి 8 మంది ఎంపీలలో ₹1 పనిచేయలే. 2 మంత్రులు ఉన్నారు. ఏం పనులు చేసింది లేదు. గద్దె మీద కూర్చొని పరిపాలన చేయడం మాత్రం ఒక్కటే. వారి యొక్క బీజేపీ విధానాలు, బీజేపీ చేసే పరిపాలన